చుట్టాలు అన్నాం కదండి, మా చిన్నమ్మగారు అబ్బాయి మాట, మా చిన్న తమ్ముడు. రండి మరి మొత్తం ఒకసారి దగ్గరికి వచ్చేసిన తర్వాత అన్నీ చూపిస్తాను. చికెన్ కర్రీ, పచ్చడి, లేపుడు, ఎగ్స్, రైసు, స్వీట్ ఏమో బొబ్బట్టు, ఇదేమో పచ్చరేలు అది చేశానమాట, ఇదేమో గారెలు. ఇంకా నిన్న పనస్తనంతో నేను హల్వా అయితే రెడీ చేశాను నిన్న నైట్ సాయంత్రం. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే కనుక చుట్టాలు వస్తున్నారన్నమాట ఇంటికి, అందుకని పచ్చరేలు చికెన్ తెప్పించాను. ఎగ్స్ ఏమో ఉడకపెట్టాలి, బాగానే గుర్తు చేశారు. మర్చిపోయాను మాటల్లో పడిపోయి, అంటే పెట్టేద్దాం అనుకున్నాను ఎగ్స్ అయితేనే. ఈరోజంతా హడావుడి అవుతుందన్నమాట. ఇంకా ప్రాన్స్ అయితే ఈ నరం తీయడానికి అయితే ఎంత టైం పట్టింది అనుకోండి. దగ్గర చూపించినానా, ఇదిగోండి ఇలా నరం తీయడానికి అయితే చాలా టైం పట్టిందన్నమాట. ప్రతి దానికి తీసాను. ఇదిగోండి చికెన్ అయితే రెడీ చేశాను. నేను కొన్ని పచ్చడిలు, కొన్ని చికెను దుమ్ములు లాంటివి తీసి బిర్యానీ వేసేద్దాం అని అనుకుంటున్నాను. అందుకే బిర్యానీకి కట్ చేస్తున్నాను అనమాట. మరి మీరేం వండుకుంటున్నారు? ఈ మధ్య అయితే నాన్ వెజ్ నేను తగ్గించాననే చెప్పాలి, మీరే చెప్పాలి కామెంట్లో కదా. నేను తగ్గించాను, ఇప్పుడు చుట్టాలు వస్తున్నారని వాళ్ళ కోసమని చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే బాస్మతి రైస్ తెప్పించానండి. ఇంకా బాస్మతి రైస్తో బిర్యానీ వేసేద్దామని. మరి చికెన్ కర్రీకి ఏది వండితే బాగుంటుందేమో అనిపిస్తుంది కర్రీకి, అందుకని చిన్న చిన్న ముక్కలు కొయ్యాలి కదా, వాటి కోసమని కట్ చేస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు హడావడి అవుతుంది అన్నమాట నాకు. బిర్యానీ వేసేసి ఫ్రై చేద్దామా లేకపోతే కర్రీ చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఇలాగే నాన్ వెజ్తో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను అనమాట. ఎక్కువ ఐటమ్స్ చేయడం వస్తే కనుక అది చేయాలా ఇది చేయాలా అనుకుంటాము. మేమైతే అంతే. మరి మీరేం చేస్తున్నారు? చుట్టాలు వచ్చినప్పుడు ఏమి తెప్పిస్తారు? నేనైతే చేపలు అయితే తెప్పించలేదు. ఒకవేళ మన వీడియో నచ్చితే కనుక లైక్ మర్చిపోద్దు, ప్లీజ్ లైక్ చేసేయండి. ముందుగా లైక్ చేసేసారనుకోండి మన ఛానల్ ఇంకా చాలామందికి చూపిస్తూ ఉంటుంది. అలాగే మీకు నచ్చితే కామెంట్ కూడా పెట్టండి, మీకు ఎలా అనిపించింది అనేది. చాలామంది కామెంట్స్ మంచిగా బాగా పెడుతున్నారండి. ఇప్పుడైతే నేను పచ్చడిలు ఫ్రై పెడదాం అనిపిస్తుంది. రెండు ఫ్రై చేసేనా, చికెను పచ్చడిలు, లేకపోతే ఓన్లీ ఒకటి కర్రీ చేసి ఒకటి ఫ్రై చేయనా అని ఆలోచిస్తున్నాను అనమాట. మీకు ఏమనిపించింది అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. నేనైతే ఇప్పుడు ఏదో ఒకటి డిసైడ్ చేసి వండేస్తాను. అన్నం అయితే వాచ్ చేస్తున్నానండి, 3 పొయ్యిలు పనిచేస్తున్నాయి. మరి కొంచెం లేట్ అయిందన్నమాట. బయట నుంచి మార్కెట్ నుంచి అవి తీసుకొచ్చి నేను ప్రిపేర్ చేసుకుని, కరెంట్ ఒకటి లేదు కదా, దాని నిమిత్తం హడావుడైంది. వైట్ రైస్ అవుతుందో పక్కన బిర్యానీ, ఓ పక్కన చికెన్ కర్రీ చేసేస్తున్నాను. మా సాయి వచ్చి చికెన్ కర్రీ చేయమ్మా అన్నాడు. ఇంకా సరే అని ఫ్రై మానేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. పచ్చిరేలు వేపుడు పెడదాం అనుకుంటున్నాను. అవి ఎన్నో లేవులేండి, కొద్దిగా ఉన్నాయి. కొన్ని పచ్చిరేలుని కొన్ని చికెన్ ఏమో బిర్యానీ చేశాను, అదే వేస్తున్నాను బిర్యానీలోకి, కొద్దిగా టేస్ట్ వస్తుందని. ఉత్తి బిర్యానీ కన్నా మామూలుగా చికెన్ వేసిన బిర్యానీ బాగుంటుంది. ఇదిగోండి ఇంకా ఇదిగోండి ఎగ్స్ అయితే అయిపోయినాయి, బిర్యానీ కూడా ఇంకా అయిపోయినట్టే. సిమ్లో పెట్టాను. మూడు పొయ్యిలు పనిచేస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి చికెన్ అయితే అవుతుంది ఫ్రై. నేను ఇంకా రెసిపీలు ఏమీ చూపించలేదు, మీకు ఆల్రెడీ చూపించినాయే కదా. ఇంకా చుట్టాలది వచ్చేసారు, ఆ హడావుడిలో ఉన్నాను. ఇంకా ఎందుకంటే మా వారి మాటలు అవి వినపడుతున్నాయేమో, హడావిడిగా అలా మాట్లాడుకుంటున్నాం. మా మేనగోళ్ళు కూడా వచ్చిందన్నమాట, దానికి వారం. వాళ్ళ ఆయన కూడా వచ్చారు, భోజనం చేసి వెళ్ళమంటే అక్కడ ఎవరో వచ్చున్నారండి అని వెళ్ళిపోయారు. నేను 3 సార్లు అడిగానే, భోజనం చేసి వెళ్ళండి 12 అయిపోతుంది కదా, ఇంకా అయిపోతుంది, వంట కూడా నేను చేస్తున్నాను అంటే, లేదండి అక్కడ ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇదండి మా ఇంట్లో అయితే ఈ హడావిడి జరుగుతుంది. మా మేనగోళ్ళని చూపించావా? హాయ్ చెప్తుంది మీకు, హాయ్ చెప్పండి. ఇదండి హడావిడిగా ఉంటుంది. గోదావరి వాళ్ళ ఇంట్లో చుట్టాలు వస్తే ఒక 2-3 కూరలు లేకుండా అయితే మటుకి ఉండవు. అదిగోండి గుడ్లు అయితే అయినాయి, ఇంకా గుడ్లు వేపాలన్నమాట. బిర్యానీ కింద దాకా వాసన వస్తుందంట, సువాసన. మరి చూపించినా, అదిగో బిర్యానీ పొగలు మూత పెట్టేమని. అవును ఎండకి పర్వాలేదు, నిన్న రాత్రి వర్షం పడిన మళ్ళీ ఇవాళ చల్లగా ఉంది. కానీ మా వర్షం గాలి కరెంట్ లేదు అసలు మాకు, అందుకే లేట్ అయిపోయింది వంట రెసిపీ చేయడానికి నాకు. పాపం హారిక రెడీ అయ్యి కొలానీలు వచ్చినాయి కరెక్ట్గా అప్పుడే.
సరిపోయినాయి. ట్యాంక్లో నీళ్ళు చెయ్యం కదా, ఫ్రెష్గా ఉంటాం, మోటార్ వేసుకుంటాం కదా, మోటార్ లేకపోతే మళ్ళీ కొల నీళ్ళు వాడమాట. కర్రీ ఎంతవరకు అయిందో చూద్దాం. ఉడుకుతుంది. కారం తక్కువ తింటారు వాళ్ళు, చూద్దాం కారం ఉందో లేదో మరి. అన్నీకే చుట్టాలు అన్నాం కదండి. మా చిన్నమ్మ గారు అబ్బాయి మాట, మా చిన్న తమ్ముడు వాళ్ళ మిస్సెస్ అది వచ్చారు. అలాగే వాళ్ళ మిస్సెస్ బ్రదరు అలా వదిన అది వచ్చారన్నమాట. అందరినీ చూపించేస్తున్నాను నేను ఇప్పుడు. హాయ్ చెప్పండి. అయితే ఒక హాయ్ ఇచ్చేయండి, ఎక్కువ మాట్లాడద్దు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా ఫస్ట్ టైము. ఇచ్చేస్తున్నానండి ఇంకో గ్లాసు. అయ్యో నేను మార్చేస్తున్నానా? అలా కాదురా, నేను ఇక్కడ మార్చేస్తున్నాను, అడిగంటేస్తుంది ఇక్కడ. ఇంకొక గ్లాస్ వెళ్తుంది మనీ. మా మనీ వచ్చింది కాబట్టి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంది. అది బాగానే పనులు అడ్డుపడిపోద్ది. ఇంకోటి తీసుకొస్తున్నాను. సాయిరం ఉప్పు చూడాలి. ఎప్పుడైతే రెడీ అవుతుంది. ఏడా అన్నయ్యడి బిర్యానీ అయిపోయింది. అమ్మ తినడానికి లేదు, మాకు వారాలు అడ్డొచ్చేసినాయి. కానీ తప్పదు, ఇంకేం చేస్తాం మరి. మళ్ళీ నెక్స్ట్ టైం దాన్ని మళ్ళీ రమ్మన్నారు. అప్పుడు ఆదివారం వస్తారు అంటున్నారు ఆయన. ఉంచేస్తుంది. ఇదంతా మా సాయిరం ఉప్పు చూస్తున్నాడు అన్నమాట. ఇంకా యువతల పక్కన ఏం చేస్తున్నానంటే, నేను ఫ్రీడమ్ ఆయిల్ వాడతాను. ఇప్పుడే ఓ ప్యాకెట్ నూనె డబ్బాలో పోసాను. ఇంకా మిగతాది ఏదైనా బ్యాలెన్స్ ఉంటే మన ఆడవాళ్ళం ఏం చేస్తాం, ఒక చుక్క కూడా బయటికి పోనివ్వం కదా, అదే కరెక్ట్. అందుకని ఇలా కొడుతున్నాను, మీరు ఇంకోలా అనుకోకండి. దీనికి కూడా మన వాళ్ళు కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఇదేండి హడావిడి అంతానే ఇలా ఉందన్నమాట మా ఇంట్లో. అయితేని మంచి బిజీగా నడుస్తుంది. అవునన్న, ఉప్పు కారం వేసి లైట్గా వేపుకుందాం, అదే వేపుదాం అని చెప్పేసి. పప్పు అవుతుందా? టైం ఎంత అయింది? అయ్యో ఒంటికంటే అయిపోయింది. జ్ఞాపకందా మనీ తెలుసు చిన్నప్పుడు. చికెన్ నాన్న చూసేసి ఏం లేదు, నేనేం చేశాను రా, బిర్యానీ ఏమో అదిగో బిర్యానీ కింద అయిపోయింది. మావయ్య చెక్కింగ్ కదా, అక్క ఏం చేసిందా అని చూస్తున్నారు. అమ్మో దగ్గు వస్తుంది. గుడ్లు అయిపోయినాయండి, పక్కన పెట్టేస్తాను. రైస్, ఇందులో బిర్యానీ, పచ్చిరొయ్యల ఫ్రై, చికెన్ కర్రీ. ఉప్పు సరిపోయింది అంటున్నారు. ఇంకా గారెలు వేద్దాం అనుకుంటున్నాను. గారెలు వేసి చూపిస్తాను. పప్పు చూపించు. మా మన అంటుంది పప్పు చూపించు, పప్పు ఇలాగా మన పప్పు చూపించు. మన వాళ్ళకి తెలిసే, మన వాళ్ళు ఎలా ఉంటామో గోదావరి వాళ్ళకి తెలుసు. ప్రతిదీ మీకు వీడియో షూట్ చేసి చూపిస్తూ ఉంటాను కాబట్టి మన వాళ్ళకి అర్థమైపోద్ది. ఇంకా గారెలు వేస్తున్నాం. ఈ చక్రం తిరగట్లేదు, అయితే తిరిగింది. ఇంకా గారెలు కూడా రెడీ చేసేస్తున్నానండి. గారెలు పప్పు కూడా వేస్తున్నాను. అది రుబ్బిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి గారెలు అయితే వేస్తున్నాను. అక్కడ కొన్ని ఉన్నాయి, పెద్ద ఎక్కువ నానబెట్టలేదు, లేదు సింపుల్గానే చేస్తున్నాను. వాళ్ళైతే అసలు ఏం చేయొద్దు, ఏర్పాట్లు అసలు ఏం వద్దు అన్నారు. వైజాగ్ పెళ్ళికి వెళ్తున్నారంటండి. సరే కనబడి వెళ్దామని వచ్చారన్నమాట. ఇంకా
సరే అని చెప్పేసి నేనే ఏదో కొద్దిగా చేస్తున్నాను. ఇదిగోండి ఇంక ఇవి అయిపోయిన తర్వాత తీసేస్తాను. ఇంకెంతో లేదులేండి, ఎందుకంటే పిండి కూడా అయిపోయింది. చాలా సింపుల్గా చేస్తున్నాను. అంటే ఇంకా చికెన్ కర్రీ చేశాను కదా, పొన్న గారెలు వేద్దామని అనిపించింది. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నమాట బయట అందరూ వచ్చి. పెళ్ళికని వచ్చారండి వైజాగ్, ఇటు నుంచి వైజాగ్ వెళ్తున్నారు అన్నమాట. అమ్మ పొయ్యి దగ్గర ఉంటే వేడి, బాగా వేడి. ఏమో ఇది ఉప్పు కూడా చూడలేదు నేను గారెలు. ఏం తప్పదురా, మర్చిపోయాను మేము మాటల్లో పడిపోయి. అంటే వేయడం వేసాను కానీ చూడలేదు. పోన్లే బాగానే ఉంటాయిలే, కర్రీ ఉంది కదా, కర్రీలో నంచుకొని తింటారులే. మాతం మెనూ లేకపోతే ఎలాగా, తప్పకుండా ఉండాలి. గోదావరి వాళ్ళు అంటే ఇంకా మర్యాదలకు పెట్టింది పేరు అంటారు కాబట్టి ఒక్క కూరగానితో పెట్టడం అయితే కష్టం, 2 కూరలైనా ఉండాలి. నువ్వు చేసి పెడేది కానీ వీళ్ళ ఇంటికి వచ్చేద్దరు కానిలేండి. పెళ్ళైన తర్వాత అప్పుడు పెడతాడేమో చూద్దాము. 6 కూరలు వేసి పెడతాడంట. ఏమేసి పెడతావు, చారు మజ్జిగ కూడా లెక్కేసేస్తావా? మా ఓడు అనే దానికి మీరు కామెంట్లో చేయాలి. 6 కూరలు పెడతాడంట. తప్పకుండా మీరు అందరూ వద్దురు కానీ వాడి పెళ్ళికి. రైస్ తీసాను వడ్డించడానికి. బిర్యానీకి ఇక్కడే వేడివేడిగా ఉంది. ఇదిగోండి దగ్గర చూపించినానా, బిర్యానీ. నేను ఏం చేస్తానంటే వాళ్ళు వస్తున్నారని కరెక్ట్గా కారు అక్కడ ఫ్రంట్ పెడుతున్నారండి. ప్లేస్ మాకు ఉండదు, కొంచెం కారు పెట్టుకునే ప్లేస్ రోడ్డు మీద పెట్టాల్సి వస్తుంటుంది. అందుకని హైలో పెట్టేసి వెళ్ళాను, మర్చిపోయాను. ఇంకా కొంచెం సిమ్లో పెట్టుంటే ఇంకా బాగుండేమో అనిపించింది. ఇప్పుడైనా చాలా బాగా వచ్చింది. మా వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు, నేను వాసన పీల్చకూడదు. వేడి చల్లారిపోద్దని ఇది బిర్యానీ. హాట్ బాక్స్ మూత పెట్టేద్దాం. పచ్చిరొయ్యలు అడుగు నిండిపోయినాయి. మూత పెట్టేద్దాం. ఉన్నది ఉన్నట్టుగా చూపించడం నాకు అలవాటు, నేను మార్పులు చేర్పులు చేయను. ప్రస్తుతానికి అయితే ఇది కర్రీ కూడా ఒక గిన్నెలోకి తీసేస్తాను. చికెన్ కర్రీ, ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు ఉన్నాయి, కొయ్యండి అమ్మ. కూర అది నేను ఉప్పు చూడలేదు, కారం అది ఎలా ఉందో ఏంటో మరి. నడిసే నేను అక్కడ పట్టుకెళ్ళిపోవచ్చు టేబుల్ దగ్గరికి. రండి మరి మొత్తం ఒకసారి దగ్గరికి వచ్చేసిన తర్వాత అన్నీ చూపిస్తాను. చికెన్ కర్రీ, పచ్చడి లేపుడు, ఎగ్స్, రైసు, స్వీట్ ఏమో బొబ్బట్టు, ఇదేమో పచ్చిరేలు అది చేశానమాట, ఇదేమో గారెలు. ఇంకా నిన్న పనస్తనంతో నేను హల్వా అయితే రెడీ చేశాను నిన్న నైట్ సాయంత్రం, అది కూడా ఇక్కడ పెట్టాను. ఇదిగోండి హల్వా.
పనసపళ్ళు వాసన సువాసన అదిరిపోయింది. స్వీట్ అయితే చాలా బాగుంది. పొద్దుట హారిక ఫ్రెండ్స్ కోసం అని బాక్స్లో పట్టుకుని వెళ్ళిందన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇప్పుడు నాకు అంటే ఎలా ఉందనేది చెప్తారు. ఇదండి సరదాగా మా ఇంట్లో ఏదో చేసుకుంటుంది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చుతుందా? నచ్చితే కనుక లైక్ మర్చిపోద్దండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి ఇంకా.